మగ్గిటి ఇవ్వండి. అయ్యో వద్దమ్మా, నేను చేస్తాను. పర్వాలేదత్తయ్య, నేనున్నాను కదా, నేను చేస్తాను. ఎక్కడ నేర్చుకున్నావో ఏంటో, ఎంత చక్కగా వేశావమ్మా. అత్తయ్య, నేను పని మీద బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? నా క్లాస్మేట్ ఫ్రెండ్ ప్రణయ్ అని ఉన్నాడత్తయ్య. నేనుండడానికి మిగతా ఏర్పాట్ల కోసం అతను ఒకసారి కలిసి మాట్లాడొస్తాను. ఇప్పుడిక్కడ ఏమైందమ్మా? అంతా బానే ఉంది కదా? ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇక్కడే ఉండొచ్చు కదా? అలా ఏం లేదత్తయ్య. నా కోసం కాదు, అమ్మ కోసం. అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, తనిక్కడ అడ్జస్ట్ అవ్వలేదు. నిన్న రాత్రి అంటే తప్పని పరిస్థితిలో ఇక్కడికి వచ్చింది, కానీ లేదంటే ఎంత గొడవ చేసేది. పైగా మేమిక్కడ ఉండడం వల్ల అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. మా వల్ల ఈ ఇంట్లో గొడవలు జరుగుతూ మీకు మనశ్శాంతి లేకుండా చేయడం కరెక్ట్ కాదత్తయ్య. ఇష్టం లేకుండా ఇక్కడుంటున్న అమ్మని బలవంతంగా తననిక్కడ ఉంచడం నాకు సరైంది అనిపించడం లేదు. అందుకే మా ఫ్రెండ్ ప్రణయ్ని కలిసి మేము ఉండడానికి ఏవైనా ఏర్పాటు చేయమని అడుగుతాను. అలాగేనమ్మా. నువ్వు కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వచ్చు మీ నాన్నగారిలాగే కనిపిస్తున్నావు. నా తమ్ముడే బతికుండుంటే నీకీరోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవే కావు. సరే, ఇక్కడ ఉండటం లేదా వేరెక్కడో ఉండటం గురించి తర్వాత తీరిగ్గా ఆలోచించచ్చు. ముందు నువ్వు ఈ కాఫీ తాగి ప్రశాంతంగా ఉండు. ఇదిగో అమ్మా, తాగు. వాసు కూడా నిద్రలేచుంటాడు. వాడికి నేను కాఫీ ఇచ్చొస్తాను. ఇలా ఇవ్వండి అత్తయ్య, నేను తీసుకెళ్ళిస్తాను. సరే. కాఫీ తీసుకో. నా క్లాస్మేట్ ఫ్రెండ్ ప్రణయ్ అని ఉన్నాడత్తయ్య. నో థ్యాంక్స్. ఏమైందమ్మా? కాఫీ ఇవ్వలేదేంటి? వద్దన్నాడత్తయ్య. అదేంటి? వాడు ఉదయమే కాఫీ తాగకుండా బయటికి వెళ్ళడు కదా. ఇలా ఇవ్వు. వాసు, 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 ఆగరా. కాఫీ తాగి వెళ్ళు. వాసు.
ఏమైంది ఈరోజు వీడికి? కాఫీ తాగమన్నా తాగకుండా అలా వెళ్ళిపోతున్నాడు. అంటే మేమందరం ఇంట్లో ఉండేసరికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు అత్తయ్య. అయ్యో, అలాంటిదే ఉండదు సంయుక్త. వాడు చూడ్డానికి అలా కనపడతాడు కానీ మనసులో అలాంటి ఆలోచనలు ఏం ఉండవు. ఇదిగో, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో ఏం పెట్టుకోకు. నువ్వు మొహమాట పడి ఇబ్బంది పడకు. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, నాకదే చాలు. సరే, ముందు అమ్మ అక్క చెల్లెలు లేచారేమో చూడు. లేస్తే వాళ్ళకి కాఫీ ఇవ్వు. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా. చంపేశావురా బాబోయ్. ఎందుకురా అలా అర్చావు? ఇప్పుడు నేను నిన్ను గుద్ది చంపేస్తాను అనుకున్నావా? అంటే నీకు నేను ఒక హంతకుల్లా కనిపిస్తున్నానా, లేక నాకు బైక్ నడపడం రాదనుకుంటున్నావా? ఇంత చిన్న గ్యాప్ లో నన్ను ఎందుకురా అన్ని మాటలు అంటున్నావు? ఏమైందిరా నీకు? ఏం లేదులే. అవును, కాఫీ చెప్పమన్నాను, చెప్పవా? అరే, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాఫీ చెప్పమన్నావు. అప్పుడు చెప్తే ఇప్పటిదాకా వేడిగా ఎలా ఉంటుంది? అందుకే నువ్వు వచ్చాక చెప్దామని వెయిట్ చేస్తున్నా. బ్రో, 2 స్పెషల్ కాఫీ. అలాగే అన్నా. ఏరా, నువ్వు మార్నింగ్ కాఫీ ఇంట్లోనే కదా తాగుతావు, అది వదిలేసి నా మీద అరుస్తున్నావు. ఏమైంది మామా? ఏంటి ప్రాబ్లం? అయినా నీకు కాఫీ కావాలంటే నా రూమ్లో మంచి కాఫీ చేసి ఇచ్చేవాడిని కదా నేనే. అంటే ఏంట్రా? ఇప్పుడు నేను ఇక్కడ కాఫీ తాగకూడదా? తాగితే మా ఇంట్లో తాగాలి, లేదా నీ ఇంట్లో తాగాలా? ఇక్కడే తాగుతాను, నేను ఇక్కడే తాగుతాను రా. అయితే ఇప్పుడు తప్పేంటి? ఎందుకురా ప్రతిదానికి చిరాగ్గా మాట్లాడుతున్నావు? కాస్త మంచినీళ్ళు తాగు, మనసులో ఉన్న చిరాగంతా పోతుంది. తర్వాత కూల్గా ఆలోచించవచ్చు. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నేనెందుకురా నీళ్లు తాగాలి? అంటే నాకేమన్నా బీపీ ఉందా, లేక కోపిస్ట్లా కనిపిస్తున్నానా? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం చెప్పు. నాకు ప్రాబ్లమా? అసలు ఎందుకురా నన్ను అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు? నేనేమన్నా అందులో తప్పెతుకుతారు? అది కాదు బావా, ఎవరైనా కోపంలో చిరాకులో ఉన్నప్పుడు నీళ్లు తాగాలి, లాంగ్ బ్రీత్ తీసుకోవాలి, 1 2 3 అని కౌంట్ చేయాలి అని నువ్వేగా చెప్పావు. అందుకే నీకు చెప్పా. ఉండు, వాటర్ తీసుకొని వస్తా. అన్న, ఒక వాటర్ బాటిల్ ఇవ్వు. ఇదిగో మామ వాటరు, తాగు. మా ఫ్రెండ్ ప్రణయ్ని కలిసి మేము ఉండడానికి ఏవైనా ఏర్పాటు చేయమని అడుగుతాను. అరే మామ, కాఫీ తీసుకోరా. ఇప్పుడు నేను కాఫీ తాకపోతే చచ్చిపోతాను రా. నువ్వే కదరా కాఫీ అడిగావు. సర్లే, ఇలా ఇవ్వు. ఈరోజు వీడికి ఏమైంది?